ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అశోక్ కుమార్ సార్ బుక్ ఇది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. మార్చి 8 నుంచి 9, 1969 హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు ఈ కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు? టిఎన్ సదాలక్ష్మి. ఓడిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఏజీ నూరాని. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? నోట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్. శ్రీబాగ్ ఉడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డివాల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు అన్నది ఎవరు? ఫజల్ అలీ కమిషన్. 1926వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో హైదరాబాద్ విద్యార్థులు ఈ కింది వాటిలో దేనిని స్థాపించారు? సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది. 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం అష్టసూత్రాల పథకం. 1968లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు కొలిశెట్టి రామదాస్. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి పేరు అన్నాబత్తుల రవీంద్రనాథ్. 1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యుడు కానివారు ఎవరు? కేన్ వాంచ్. తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ 1969లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుని గుర్తింపు బాకర్ అలీ మిర్జా. వెరీ ఇంపార్టెంట్. ఈ కింది వారిలో ఎవరు ఫిబ్రవరి 25, 1970 సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. మేడం రామచంద్రయ్య. చిన్న పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన 3 నిర్ణయాంశాలు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన. పెద్ద మనుషుల ఒప్పందం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని 1969 జనవరిలో పాల్వంచలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉందో అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పరిమాణం ఎంత? 17.89 టీఎంసీ. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ 32వ సవరణ. ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినది ఎవరు? పివి నరసింహారావు. 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ కింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినారు? ముల్కీ. 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి ఈ కాలంలో 58,962 మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ కె జయభారత్ రెడ్డి కమిటీ. 2011 జనగణన ప్రకారం తెలంగాణ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా రంగారెడ్డి. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని కింది పేరుతో పిలిచేవారు? తబ్లిక్. గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారాం గ్రామం దగ్గర నిర్మాణమైన ఎత్తిపోతల పథకం దేవాదుల ఎత్తిపోతల పథకం. మంజీరా నదిపై హైదరాబాద్లోని ప్రజలకు మంచినీటి పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి 1980-90 మధ్యకాలంలో నిర్మించబడిన ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు. తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న అందరూ స్థానికేతర నాన్ ముల్కీ ప్రభుత్వ ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి రిలీజ్ చేయడానికి ఉద్దేశించిన జీవో నంబర్ 36ను కొట్టివేసిన జడ్జి పేరు జస్టిస్ చిన్నపారెడ్డి.
జీవో నంబర్ 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పునిచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని 2 జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావు. ముల్కీ నిబంధనలను చివరగా సరైనవి 3 అక్టోబర్ 1972న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చినప్పుడు ఏ కేసులో తీర్పు ఇచ్చారు? డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ వి వెంకటరెడ్డి. వెరీ ఇంపార్టెంట్. కింది వారిలో ఎవరు జై ఆంధ్ర ఉద్యమంతో సంబంధం లేనివారు? కాసు బ్రహ్మానందరెడ్డి. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ను 1967లో పశ్చిమ బెంగాల్లోని బర్ద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారు? చారు మజుందార్ మరియు కాను సాన్యాల్. 1973లో వచ్చిన 6 సూత్రాల పథకంలో లేనిది? గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు. కింద పేర్కొన్న ఏ తీర్పులో హైదరాబాద్ను 6వ జోన్లో అంతర్భాగమని పేర్కొన్నారు? పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏ కమిటీ సిఫార్సుల మేరకు 610వ జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది? జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేషన్ కమిటీ. 1977లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో విప్లవోద్యమ నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంట్ పేరు రోడ్ టు రివల్యూషన్. ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు? తాకట్టులో భారతదేశం అనే పుస్తకం రాశాడు. తరిమల నాగిరెడ్డి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సమయంలో జరిగింది? 1946, 1951. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించే సమయంలో ఈ కింది వారిలో ఎవరు కమ్యూనిస్టు ఆఫ్ సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు? జోసెఫ్ స్టాలిన్. ఈ కింది జిల్లాల్లో ఏ జిల్లాల్లో ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదు? నిజామాబాద్. షెడ్యూల్ ఏరియాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది? 5వ షెడ్యూల్. షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది? సమత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఇది? జేఎం గిర్గ్లాని కమిషన్. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1988లో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంకు ఇవ్వబడిన అధికారిక పేరు వారుణి వాహిని. 1975 ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో తెలుగువారి భావ సమైక్యతగా పేరుతో నిర్వహించిన సభలు ప్రపంచ తెలుగు మహాసభలు.